మన సంజు ఎక్కడండి? దొరికాడు. సంజయ్ అంటే మీ అబ్బాయి కదో సీతారామయ్య గారు? మరి ఎవరు అనుకున్నావయ్యా? మా బావకున్న ఒక్కగానొక్క కొడుకు, బహు తెలివైనవాడు, హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడులే. అవును బావా, మనోడికి ఈ ఏడైనా పెళ్లి చేయవే అయింది? క్వీన్ కావాలే. అయిపోయింది. ఏంది బావా, మీ వాడు పెళ్లి అయిపోయింది? ఆడి పెళ్లి గురించి కదయ్యా, నా ఆట అయిపోయింది. భలే షాక్ ఇచ్చావు బావా. మరి లేకపోతే ఆడి పెళ్లి సంగతి నాకెలా తెలుస్తుంది? ఆడు వచ్చి నాన్న నాకు పెళ్లి అయింది అని చెప్తే కదా నాకు తెలిసేది. మరి చేతులు ఆడతావు బావా. ఎక్స్క్యూజ్ మీ, అగిపెట్టుందా? మిమ్మల్నేనండి. అగిపెట్టుంటే ఇవ్వండి. నువ్వు మా సీతారాముడు కొడుకు కదా? అడ్రస్ కూడా చెప్పాలా అగ్గిపెట్టి కోసం? నేనెవరో తెలుసా? మీ నాన్నకే పెద్దనా అన్నాను. ఓ కంగ్రాచులేషన్స్. అగ్గిపెట్టి. అదిగో మళ్ళీ అదే మాట. పెద్దంతరం చిన్నంతరం లేకుండా నన్నే అగ్గిపెట్టి అడుగుతావా? ఎలా కొలవా? నేను నీకు చిన్నానైతే ఆయన మీ నాన్నకి పెద్దనాడు రా. అవ్వా, ఆయన్ని అగ్గిపెట్టి అడుగుతావా? అలా గట్టెట్రా. అవునరా చిన్నోడా, నీ చేతిలో అది ఏంట్రా? బీర్ బాటిల్ కదా? బీర్ బాట్లే. ఇదిగో ఇట్లాంటి కుర్రోడు తాగుతుంటాను పోగేసి కాలువలో పారేయడానికి తీసుకొచ్చాను. ఆ సిగరెట్ ఏవో సీసాలు ఉన్నాయా? పెద్ద నువ్వేంటి, నేను చూసుకుంటాను. ఈ సంగతి నేను చూసుకుంటాను. అగ్గిపెట్టి అడుగుతాడు. అగ్గిపెట్టి. రేయ్ రేయ్, ఏం చేయాలరా నిన్ను? అగ్గిపెట్టుంటే ఇవ్వు చాలు. పద. బావా బావా అని ఇలా ముస్తాబావుతో కూర్చుంటే సరిపోదే వెర్రి ముఖమా. దగ్గరకెళ్ళి బావా కాఫీ తాగుతావా అని ప్రేమ. ఇప్పటిదాకా 10 సార్లు అడిగాను, వద్దు పొమ్మన్నాడు. ఇంకా అడిగితే అక్క కాఫీ హోటల్ పెట్టింది అనుకుంటా. నువ్వు నోరు మీరా. కాఫీ కాకపోతే మజ్జిగ కావాలా అని అడగవే. మజ్జిగ వద్దంటే చారు కావాలా, పులుసు కావాలా అని ఒరేయ్, నువ్వు అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అది కాదమ్మా, నా బంగారు తల్లి. దగ్గరగా వెళ్ళి బావా బావా అని ప్రేమగా దువ్వవే. ఇదిగో దువ్వినా. నా ప్రాణం తీస్తున్నారు. తనేమో సరిగ్గా మాట్లాడు, నాకేమో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సంతోషం, నిన్ను అగ్గిపెట్టే అడిగాడు, నన్నైతే సిగరెట్ కూడా అడుగుతాడు. ఎవర్రా అక్కడ? పెదనాన్నకి కాసిన మంచినీళ్ళు ఇవ్వండి. తీసుకుంటారా మొక్కలు? బావా మజ్జిగ కావాలా? వద్దు, దిగిపోతే ఏంటది? ఇప్పుడు కావాల్సిందే మజ్జిగ, సద్దనం కాదు. వెళ్ళండి వెళ్ళండి. మరి ఇది అప్పుయ్, ఇదా మీరు ఇక్కడ చేస్తున్న పని? పదరాడుంగు, వెళ్ళిపోదాం. ఒరే సంజయ్, మేరే నన్నే మున్నే ప్యారే డార్లింగ్. సంజయ్, మంగా మంగా నీకు లైన్ వేస్తుంది. కొబ్బరి తోటకు తీసుకెళ్ళి ఎంజాయ్ చేసి. పెళ్లిళ్ళలో ఇలాంటి తగులుతూనే ఉంటాయి. ఇలాంటి ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు. కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సంజయ్ డార్లింగ్. రే, నువ్వు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకునేది ఇలాగే ఏదో పెళ్లి ఫంక్షన్లో ఎంజాయ్ చేసినందుక? చచ్చా, అదేం కాదురా, మాది పవిత్రంగా ప్రేమించుకున్నాం. ఏం చూసి ప్రేమించావరా? వై బికాస్ మా మామగారిది నాది సేమ్ క్యాస్ట్. మా మామగారికి సిటీలో రైస్ మిల్లులున్నాయి, సినిమా హాళ్ళున్నాయి, వాడుకోవడానికి ఇల్లున్నాయి, వాడుకోవడానికి పళ్ళున్నాయి. తరువాత ఈ మామ అడుక్కు తినడానికి గుళ్ళున్నాయి. కంగ్రాచులేషన్స్, నీ ప్రేమకి పెళ్లికి కరెక్ట్ క్యాల్కులేషన్స్ చేసుకున్నావురా. ప్రాఫిట్స్, ప్రాపర్టీస్, గుడ్, వెరీ గుడ్. బతకడానికి కావాల్సింది ఆ క్యాలిక్యులేషన్ సరా బాబు. నువ్వు ఆ పొయ్యికి పొయ్యి చెప్పావు అనుకో, శంకరం అంకుల్ సగం ప్రాపర్టీ నీదే. థ్యాంక్స్, కానీ నేనే కొబ్బరి తోట కోసం, రైస్ మిల్ కోసం తాళి కట్టలేను. అరే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. బావా, నువ్వా? మజ్జిగలు కాఫీలు అక్కర్లేదన్నానుగా. అవి ఇయడానికి కాదు బావా, కంపెనీ ఇయడానికి వచ్చాను.
కంపెనీలు ఫ్యాక్టరీలు నాకు వద్దులే. వెళ్ళి పడుకో. వయసులో ఉన్న అమ్మాయి గాని అబ్బాయి గాని ఇలా ఒంటరిగా ఉండకూడదంట మా ఫ్రెండ్ చెప్పింది. ఇద్దరూ కలిసి ఎవ్వరూ లేని ఏకాంతంలోనూ ఉండకూడదు, అది తెలుసా? నీకు మీ ఫ్రెండ్ చెప్పాడా? వాడు అమ్మ బాబు చెప్పారు. బాగా బోర్గా ఉంది బావా, సినిమాకి వెళ్దామా? ఇంకా సగం షో ఉంటుంది. ఏంటి బావా మాట్లాడవు? నాతో రావటం నీకు ఇష్టం లేదా? ముందే చెత్త సినిమాకేంటి, లాజికైనా ఓకే. కానీ ఇప్పుడే చెప్తున్నానే, తర్వాత పెళ్లి గిల్లి అని కాల్ చేయకూడదు, సరేనా? అప్పయ్ మంగ తయారు. సంజు 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 లెగు సంజు. ఏంటి బాబాయ్ పొద్దున్నే పొద్దున్నే గొడవ? సిగరెట్లు కావాలంటే టేబుల్ మీద ఉన్నాయి. ఆ జోకులాపి లెగు, పద అర్జెంటు. ఇదిగో చంపు. నువ్వు ఉంటా డుంబు. లేవరా సంజు లెగు. నా కూతురు గురించి వాడు ఏమనుకుంటాడన్నయ్య? అది నిప్పవు. అందుకేగా అంటుకుంది. ఏదో చిన్నతనం, సరదాగా అనుంటాడు. తప్పైపోయింది, వదిలేండి వదినా. భలే చెప్పావులే అమ్మా, ఈ మాట ఆడే వచ్చి చెప్పొచ్చుగా. వాడు ఎలా అంటాడో ఎలా పెంచారో నిన్న నన్ను అగ్గిపెట్టి అడిగినప్పుడే తెలిసిపోయిందిరే. మళ్ళీ ఆ తొక్కలు అగ్గి పెట్టుకోవాలని పెద్దనా? రే అత్తమామలు సారి చెప్పారా? మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. సారీయా? నేనెందుకు చెప్పాలి సారీ? నేనేమన్నా తన దగ్గరికి వెళ్ళి అడిగానా? ఎవరు పంపారో ఏంటో. తనే నా దగ్గరికి 10 సార్లు వచ్చి అడిగితే అన్నాను. ఏమని అడిగింది నాయన? లాడ్జికి వెళ్తామందా? నన్ను తీసుకెళ్ళకుండా ఏదో మేనమావ కొడుకు కదా అని సరదాగా సినిమాకి వస్తావా అని అడిగింది. అంత మాత్రాన్ని ఇంత మాట అనేలా? సరిలేదు, ఆడు ఏదో మేనత్త కూతురని సరదాగా సరసమాడాడు, దానికి ఇంత రద్దంతం చేయాలా? ఈ గొడవ ఇంత ఆపేయండి. పదరా సంజు. ఏ గోపాలం, ఏలాకోలం వాడబాక. ఎంత చనువు సరసు ఉంటే మాత్రం నా కూతురు లాడ్జికి రమ్మంటాడా? ఆహా, భలే చెప్పావే. నేను మీ కూతుర్ని లాడ్జికి రమ్మని ఎవరూ లేనప్పుడు ఒకే ఒకసారి అడిగాను. మీరేమో 10 మంది ముందు 10 సార్లు అరిగిపోయిన రికార్డ్ లాగా లాడ్జీ 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 అని అంటున్నారు. మీ కూతురు పరుగు తీస్తుంది మీరా నేనా? పదబాబాయ్. నేను రాత్రి నిజంగా మంగని లాడ్జికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకునేవేటి? ఏంటి బాబాయ్ నువ్వు కూడానా? ఆ అమ్మాయికి సెక్స్ కావాలో పెళ్లి కావాలో తెలుసుకోవడానికి చిన్న జూయి వదిలాను. తెలుసుకున్నావా? ఏం తెలుసుకున్నావేటి? తనకేం కావాలో తనకే తెలియదని, పెద్దవాళ్ళు పంపటం మూలంగానే వచ్చిందని. ఇవ్వండి. అయితే వాళ్ళు పంపడం మూలనే వచ్చిందంటాం. బాబాయ్ నేను ఆ అమ్మాయిని వాడుకునో పాడు చేసో పెళ్లి చేసుకోపోతే తన బతుకు ఏమవుతుందో అని ఆలోచించారా వాళ్ళు? కన్నాళ్ళగా ఏదో వాళ్ళ పిల్ల పెళ్లి కోసం వాళ్ళ తాపత్రయం. మనుషుల బలహీనతల గురించి ఆలోచిస్తుంటే జాలేస్తుంది, కోపం కూడా వస్తుంది. ఏమైనా నీలాంటి తలతిక్కాడికి పక్క సెంటిమెంటల్ పిల్ల రావాలరా. అమ్మా ఇలియానా, అమ్మాయి గారి పేరు మీ సీటిది. అమ్మా పేరేంటమ్మా? పేరు హంసవాహిని, అంటే సరస్వతీదేవి పేరన్నమాట. చిలక, నాకు ప్రేమించే మొగుడు వస్తాడో లేదో నా పేరు మీద చీటీ తీయి, నా బంగారు చిలక కదూ. ఈ చిలక సినిమాలు చూడదమ్మా, మూడొస్తాడా అంటే చెప్పుద్ది గాని ఈ ప్రేమలో దోమలో దానికి తెలదు. ఎందుకే నవ్వుతారు? మొగుడు రావటం ముఖ్యం కాదు, ప్రేమించే మొగుడు రావటం అవసరం. ప్రేమదేముందమ్మా, వయసు వచ్చిన ఆడపిల్లని ఎవడైనా ప్రేమిస్తాడు, పెళ్ళంటేనే కష్టం గాని. మరి జోస్యం చెప్పించుకోరా? వద్దులే, అదేం చెప్తుందో ఏమో. సర్లే, ముహూర్తానికి టైం అయింది, పద. పెళ్లిగాని పిల్ల మీద పెళ్లి అక్షంతలు పడితే తొందరగా పెళ్లి అవుతుంది. పెళ్ళెలాగో అవుతుంది, మొగుణ్ణి కాస్త ప్రేమించేవాడిని చూసి పెట్టి దేవుడా. రేపే బయలుదేరడం ఏంట్రా? 2 రోజులు ఆగితే మనం అందరం కలిసి వెళ్ళిపోవచ్చుగా. 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉండండి అమ్మా. నా ఆఫీస్ పనులు వదిలేసి నేను ఇంకా ఇక్కడ ఉండలేను. మరి నీ భోజనం సంగతి? అదేం కుదరదయ్యా. ప్రేమలో దోమలు కుర్రాళ్ళవి, కట్నాలు కానుకలు పెద్దవాళ్ళవి. అనుకున్నవన్నీ ఇచ్చాకే మిగతా కార్యక్రమాలు. బావగారు
మొదటి పంటకి మీరు అడిగిన 60 సవర్ల బంగారం ఇచ్చేస్తాను. ఆఖరి నిమిషంలో సర్దుబాటు కాలేదు, మన్నించండి. ఇలాంటి ఇన్స్టాల్మెంట్ పద్ధతులు ఏమి నాకు కుదరవు. అన్నీ ఇచ్చిన తర్వాతనే పెట్టుకుందాంలే శోభనం. పూర్తిగా ఇవ్వకుండానే అన్నీ జరిపిద్దాం అనుకుంటున్నారా? ఒరే సుబ్రహ్మణ్యం పదరా. అంకుల్ ఉండండి, మీరు ఇట్రారా. ఇంత జరుగుతూ ఉంటే సైలెంట్ గా ఉంటావు. డబ్బుల విషయంలో తేడాలు వస్తే మా నాన్న ఊరుకోడరా బాబు. అయినా ఇలాంటి టైంలోనే కొంచెం టైట్ గా ఉండాలిరా. అయితే డబ్బులు ఇస్తే నేను లోపలికి వెళ్తావా? దీన్ని ఏమంటారో తెలుసా? వ్యభిచారం, మేల్ ప్రాస్టిట్యూషన్. దీనికి పెళ్లి చేసుకోనక్కర్లేదురా, ఏ సెంటర్లోనూ నిలబడి వ్యాపారం మొదలెట్టొచ్చు. నేను మరీ అంత చీప్ కాదురా. చీప్ కాదురా, నువ్వు చాలా కాస్ట్లీ. లేకపోతే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఒకసారి నీ పెళ్ళాం వైపు చూడు, ఎలా ఏడుస్తుందో. శోభనం ఆగిపోయినందుకు ఏడవట్లేదు. నీలాంటి మొగుడు చచా నీలాంటి వ్యభిచారితో పెళ్ళైనందుకు ఏడుస్తుంది. నా మాట విను, ఆ అమ్మాయితో ఇంకా ఆడుకోదురా, వెళ్ళు. బావగారు, మా వాడి మాట కాదని లేక సరే అంటున్నాను. మొదటి పండగ మాత్రం మర్చిపోకూడదు. తప్పకుండాను. సరే కానివ్వండి, ముహూర్తం మించిపోతుంది. బావగారు సంతోషం, చాలా సంతోషం. దాన్నే ఉందిలేండి.